విజయవాడ సాయికృష్ణ కేసు ఇవాళ హైకోర్టు ముందుకు రానుంది. హైకోర్టులో సాయికృష్ణ తల్లి వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పోలీసులకు కోర్టు ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగియనుంది. దీంతో హెబియస్ కార్పస్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. ఈ కేసు విచారణ నివేదికను సిట్ కోర్టుకు అందజేయనుంది. పోలీసులు కోర్టుకు ఏం చెప్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్కు సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తన ఛార్జ్షీట్లో మరికొంతమందిని చేర్చింది. ఈ క్రమంలో 2 కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి. అయితే కేసును పక్కదారి పట్టించేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్ అంశంలో కేవలం పాత్రధారుల్ని కాకుండా తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్న సూత్రధారులపైన విచారణ జరగాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, సిట్ ఎలాంటి విచారణ నివేదిక ఇవ్వబోతోంది? అసలు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే గడువు కోరే అవకాశం ఉందా? ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి? మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, సాయికృష్ణ మిస్సింగ్కి సంబంధించి హైకోర్టులో దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ మీద ఈ నెల 15వ తారీఖున కోర్టు విచారించింది. అయితే పూర్తి సమాచారంతో సాయికృష్ణ మా దగ్గర లేడని పోలీసులు చెప్పడంతో పూర్తి సమాచారంతో ఇవాళ రావాలంటూ కూడా చెప్పింది. ఇప్పటివరకు గడువు విధించిన పరిస్థితి. అయితే దీని మీద ప్రభుత్వం సిట్టు కూడా ఏర్పాటు చేసింది. సిట్టు తన విచారణని కొనసాగించింది. దీంట్లో నాగరాజుని ఎవరైతే అనుమానితుడిగా చెప్తున్నారో నాగరాజుని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా తరలించిన పరిస్థితి. సిట్టు తన రిపోర్ట్లో చాలా క్లారిటీగానే పేర్కొంది. సాయికృష్ణని లాకప్ డెత్ చేశారు, తర్వాత బాడీని లేకుండా మాయం చేశారు. ఈ విషయం వరకు మేము నిర్ధారిస్తున్నామంటూ కూడా కోర్టుకి చెప్పిన పరిస్థితి మనకు కనిపించింది. అయితే దీంట్లో ఒక నాగరాజే కాదు, దాంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్స్ పాత్ర కూడా ఉంది అంటూ సిట్టు గుర్తించింది. దానిలో భాగంగా హెడ్ కానిస్టేబుల్ గా ఉన్న అశోక్, నాని పేరును ఇప్పటికే ఛార్జ్ షీట్ లో పేర్కొంది. వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం మనం చూసాం. అయితే దీంట్లో ఇంకా విచారణ అయితే ప్రస్తుతం కొనసాగుతుందంటూ సిట్ చెబుతుంది. ఇప్పటి వరకు కొనసాగించిన విచారణకి సంబంధించిన నివేదికల్ని హైకోర్టు ముందు ఉంచబోతుంది. దాంతో పాటు కొంత గడువు కూడా కోరే అవకాశం కూడా ఉందంటూ నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అశోక్ గాని నాని గాని ఆచూకీ కనబడలేదు. వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాదు, బెంగళూరు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. దాంతో పాటు కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేసే అనేక మంది కానిస్టేబుల్ విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్ గా మార్కాపురం నుంచి సాయికృష్ణని ఎవరైతే తీసుకుని వచ్చారో టాస్క్ ఫోర్స్ కు సంబంధించిన మురళీకృష్ణ గాని, అదేవిధంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో పనిచేసే క్రైమ్ కానిస్టేబుల్ బాబురావు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళ నుంచి మరింత సమాచారం రాబట్టారు. ఈ రోజు బాబురావుని విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటు అనేక మందిని విచారిస్తే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా కోర్టుకి తెలియజేసే అవకాశం అయితే ఉందని తెలుస్తుంది. దాంతోపాటు విజయవాడ కోర్టులో కూడా ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వాలంటూ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విజయవాడ కోర్టులో కూడా దానికి సంబంధించి విచారణ ఈ రోజు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంట్లో కూడా చాలా కీలకంగా, ఎందుకంటే ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేసే వ్యక్తుల మీద అదే డిపార్ట్మెంట్ విచారణ చేస్తే అది పారదర్శకంగా జరగదంటూ అడ్వకేట్స్ చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా సాయికృష్ణ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలంటూ ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా ఈ రోజు కోర్టులో విచారణకు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే సాయికృష్ణని ఎందుకు మార్కాపురం తీసుకొచ్చారు, ఎందుకు హత్య చేశారు, హత్య చేసిన తర్వాత అదే లాకప్ డెత్ చేసిన తర్వాత ఎందుకు బాడీని లేకుండా చేశారు, ఆధారాలు లేకుండా ఎందుకు చేశారు, దీని వెనకాల ఉండే పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే కోణంలో సిట్ ఇంకా విచారణ అయితే కొనసాగిస్తుంది. అయితే కొంతవరకు మాత్రమే ఆ విచారణ కొనసాగించినట్టు తెలుస్తుంది. రిమాండ్ రిపోర్ట్ లో రీసెంట్ గా పెట్టిన నాగరాజ్ రిమాండ్ రిపోర్ట్ లో కూడా కీలక అంశాలని విస్మరించింది సిట్ అంటూ కూడా అడ్వకేట్స్ చెప్పారు. దాని ద్వారానే మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోరుతున్నామంటూ కూడా పిటిషన్ దాఖలైన పరిస్థితి. ప్రస్తుతం హైకోర్టులో జరుగుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్ మీద సర్వత్రా ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి. కార్తిక్, థ్యాంక్ యూ సురేంద్ర. సాయికృష్ణ కేసు విచారణ నివేదికను ఇవాళ హైకోర్టుకు అందజేయనుంది సిట్. హైకోర్టుకు సబ్మిట్ చేయబోతున్న నివేదికలో ఎలాంటి అంశాలని పొందుపరిచారనే చర్చ కూడా జరుగుతోంది. ఇప్పటికే అరెస్ట్ చేసిన సిఐ నాగరాజు నుంచి ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు, అందులో ఎన్ని విషయాలని ఛార్జ్షీట్లో పొందుపరిచారనే అంశాలపై కోర్టుకు దాఖలు చేయనున్న ఛార్జ్షీట్తో స్పష్టత రానుంది. కానిస్టేబుల్ బాబురావుని కూడా కోర్టులో హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. సాయికృష్ణ లాకప్ డెత్తో పాటు మృతదేహాన్ని మాయం చేసిన వ్యవహారంలో సిఐ నాగరాజుతో పాటు కీలకంగా వ్యవహరించారని అనుమానిస్తున్న హెడ్ కానిస్టేబుల్స్ అశోక్, నాని కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలిస్తోంది. ఈ కేసు తెరపైకొచ్చినప్పటి నుంచి ఈ ఇద్దరు ఆచూకీ దొరకలేదు. ఇప్పటికే వీళ్ళిద్దరికీ నోటీసులు జారీ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వీళ్లను నిందితులుగా చేర్చడంతో పాటు సస్పెండ్ కూడా చేశారు. వీరు దొరికితే కేసులో చిక్కుముడులు వేడవచ్చునని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, అసలు ఎలాంటి ఆధారాలు సమర్పించబోతున్నారు ఛార్జ్షీట్లో అనేది ఇప్పుడు చాలా ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి మీ దగ్గర? కార్తిక్, సాయికృష్ణ లాకప్ డెత్ కి సంబంధించి సిట్టు విచారణ అయితే కొనసాగుతుంది. నాగరాజుని అదుపులోకి తీసుకున్న తర్వాత దాదాపు 16 గంటల పాటు సిట్ అధికారులు విచారించినట్టు తెలిసింది. అయితే ఈ విచారణలో ఎక్కడా కూడా నాగరాజు ఏది అంగీకరించలేదు, విచారణకు కూడా సహకరించలేదంటూనే రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్నారు. తనని కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ వేశారు. అదే రేపు విజయవాడ కోర్టులో విచారణకు రానుంది. అయితే ఈ రోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ ఉంది. దీంట్లో సిట్ ఇప్పటి వరకు సాయికృష్ణ మృతికి సంబంధించి లాకప్ డెత్ కి సంబంధించి సేకరించిన ప్రతి దాన్ని కూడా నివేదిక రూపంలో హైకోర్టుకి అయితే ఇచ్చే అవకాశం అయితే ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఎందుకు సాయికృష్ణని ఇక్కడ విజయవాడ తీసుకొచ్చారు, మార్కాపూర్ నుంచి ఎందుకు కొట్టారు, ఏ కేసులో తీసుకొచ్చారు, ఎవరెవరు దీంట్లో పాత్రధారులు, ఎందుకంటే అనేక చిక్కుముళ్లు ఈ కేసులో ఉన్నాయి. ఒక సిఐఏ కాదు, రాజకీయ ప్రముఖులు కూడా దీంట్లో ఉన్నారు, ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అసలు ఎందుకు సాయికృష్ణని అంత టార్గెట్ చేసి లాకప్ డెత్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నం పోలీసు వర్గాల నుంచి ఎందుకు జరుగుతుందంటూ కూడా ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే ఒక్క సీఏ నాగరాజే కాదు, ఆ స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ అశోక్ గాని నానితో పాటు మరికొంతమంది కానిస్టేబుల్స్ పాత్ర ఉంది అని కూడా సిట్టు గుర్తించింది. వాళ్ళ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టింది. ప్రధానంగా హెడ్ కానిస్టేబుల్ ఉన్న అశోక్, నాని ఇప్పటికే పరారీలు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేక బృందాలు కూడా గాలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాంతోపాటు మార్కాపురం నుంచి సాయికృష్ణ తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన క్రైమ్ కానిస్టేబుల్ బాబురావుని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. 3 రోజులను బట్టి విచారిస్తున్నారు. నిన్న అరెస్ట్ చేసినట్టు కుటుంబ సభ్యులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు సీఐకి అత్యంత సన్నిహితుడిగా ఉండే సురేష్ అనే వ్యక్తి మృతదేహాన్ని మాయం చేయడంలో, దహనం చేయడంలో కీలకంగా వ్యవహరించినట్టు సిట్టు గుర్తించింది. తనను కూడా అదుపులోకి తీసుకుంది. 3 రోజుల నుంచి విచారణ అయితే కొనసాగుతుంది. మరింత సమాచారం రాబట్టిన తర్వాత తను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. అయితే దీంట్లో వీళ్లే కాదు, అనేక మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారంటూనే సిట్టు గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో మాత్రం చాలా కీలకమైన అంశాలను సిట్టు మరిచిందంటూ కూడా అడ్వకేట్స్ వాదిస్తున్నారు. కాబట్టి ఒకే డిపార్ట్మెంట్ కి సంబంధించి అదే డిపార్ట్మెంట్ వాళ్ళు విచారణ చేస్తే ఈ విచారణ ఎక్కడ పారదర్శకంగా జరగదు. కాబట్టి దీన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఇవ్వాలంటూ కూడా ఒక పిటిషన్ ని కూడా విజయవాడ కోర్టులో అడ్వకేట్స్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణ కూడా ఇప్పుడే కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఈ రోజు హైకోర్టులో హెబియస్ కార్పస్ లో ఎటువంటి అంశాలని హైకోర్టుకి తెలియజేస్తారనేది అయితే ప్రస్తుతం ఆసక్తికరంగానే ఉందని చెప్పాలి. కార్తీక్, థ్యాంక్ యూ సురేంద్ర. హైకోర్టులో సాయికృష్ణ మిస్సింగ్ కు సంబంధించి హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ తన ఛార్జ్షీట్లో మరికొంతమందిని చేర్చింది. ఈ క్రమంలో 2 కానిస్టేబుల్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సిపి. అయితే కేసును పక్కదారి పట్టించేందుకే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సాయికృష్ణ లాకప్ డెత్ అంశంలో కేవలం పాత్రధారుల్ని కాకుండా తెర వెనుక ఉండి కథ నడిపిస్తున్న సూత్రధారులపైన విచారణ జరగాలనే డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి.